హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్లో ఓ ట్విస్ట్ ఉండే ఛాన్స్ వెరీ హై. మరి అది ఏంటి, ఎట్లా ఉండబోతుందని కూడా రివీల్ చేసేద్దాం. మరి ఎవరు సేవ్ అంటే పక్కగా 100% సేవ్ అయ్యే వాళ్ళు కూడా మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. తనూజ 100% ఫస్ట్ ప్రభంజనం సుమన్ శెట్టి చూసాం కదా, అట్లాగే ఈ సీజన్లో ఈ వారంలో ఆవిడ ప్రభంజనమే కొనసాగింది. ఎవ్వరు కూడా ఏ రోజు కూడా బీట్అవుట్ చేయలే. లాస్ట్ వీక్ పవన్ కళ్యాణ్ క్రాస్ చేశాడు, కానీ ఈ వారం ఎవ్వరు కూడా దగ్గరికి కూడా రాలే. కనీసం ఒక 10% వరకు డిఫరెన్స్ ఉంది ఫస్ట్ ప్లేస్లో ఉండేవారికి, సెకండ్ ప్లేస్లో ఉండేవారికి. సో తనుజాకు సంబంధించి టాప్ 2లో ఏ పొజిషన్లో విన్నర్ మెటీరియల్గా ఉంటుందా అనేది డౌట్ తప్ప, ఈ సీజన్లో ఎన్ని వారాలు నామినేషన్ అయినా ఆవిడకి వచ్చే ఫరక్ కానీ భయం కానీ ఏమీ లేదు. అంత ఘనంగా దృఢంగా బలంగా ఆవిడ ఫ్యాన్స్ ఓటు బ్యాంక్ అయితే ఉంది. ఓట్లు గుద్ది పడేస్తా ఉన్నారు. అన్అఫీషియల్లో కూడా ఎట్లా ఉందంటే అఫీషియల్ ఎట్లాగే ఉంటుంది కదా. ఒకటే డౌట్, తనూజ ఎప్పుడు వచ్చినా సరే నామినేషన్లోకి ఎలిమినేట్ అయిద్దా అని సీజన్ మొత్తం ఆవిడకి టెన్షన్ లేకపోయింది. కాకపోతే విన్నర్ మెటీరియల్లో ఉంది కనుక ఏ పొజిషన్ అనేది ఇప్పుడు డౌట్, సెకండా ఫస్టా అనేది. సరే, ఇక రెండో ప్లేస్లో సంజన ఉంది. ఈమెకు సంబంధించి లాస్ట్లో ఒకటి ట్విస్ట్ అయితే ఉండబోతుందేమో చెబుతా, అది ఎందుకు ఏంటి అనేది. అయితే ఈ వారం సంబంధించి తనూజ కూడా అడ్వాంటేజ్ ఏమైందంటే ఓటింగ్ పరంగా బర్నీ కోసం లాస్ట్ 2 డేస్లో స్టాండ్ తీసుకోవడం కావచ్చు, ఖచ్చితంగా ప్లస్ పాయింటే. అక్కడ అన్ఫైర్ అయ్యేటప్పుడు ఆవిడ గట్టిగా రైజ్ చేసి పాయింట్ అవుట్ చేసి మళ్ళీ లాస్ట్లో బర్నీతో కూడా నిన్న మాట్లాడేటప్పుడు చూడండి, సుమన్ శెట్టి బర్నీ తనూజ మాట్లాడేటప్పుడు కూడా తనూజ చెబుతుంది కదా, మీరు మళ్ళీ అవి స్క్వేర్ అండ్ సర్కిల్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు రీతు కూడా గేమ్ ఆడుతుంది కదా, మరి ఆవిడ కూడా ట్రై చేస్తూనే ఉంది కదా, రింగ్ దాచేసి, అంటే ఆవిడ గెలవాలనే ట్రై చేసింది కదా. ఇట్లా అది టాస్క్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా ఒక స్టాండ్ తీసుకుని ఉండని చూడండి. ఇది ఆడియన్స్ చూస్తారు ఎప్పుడైనా సరే. నా వరకు వస్తేనే నేను ఇన్వాల్వ్ అవుతానది కాకుండా పక్కోళ్ళకి అన్యాయం జరుగుతుందన్నా, ఫౌల్ ఆడుతున్నారన్నా, రాంగ్ ఆడుతున్నారన్నా ఒక ఒపీనియన్ చెప్పడం అనేది ఉంటుంది చూసారు, స్టాండ్. అట్లా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. తనూజ మంచి గేమ్ ఆడినట్టు ఒక రకంగా. ఈవిడ పోనీ టాస్కుల పరంగా టికెట్ ఫైనల్ రేస్లో ఫస్ట్లోనే సుమన్ శెట్టి ద్వారా అవుట్ అయిపోయినా కానీ తర్వాత కంటెంట్ కంట్రిబ్యూషన్ అయితే ఈవిడది ఉంది. సంచాలకులు కూడా ఎక్కువగా చేయడం ఇవన్నీ కూడా. అట్లాగే రెండో ప్లేస్లో సంజన చెప్పే కదా, ఈవిడ సంచాలకురాలుగా చేసిన ఇక్కడ ఫెయిల్ అయినా కానీ ఈవిడ ఈ వారంలో సంబంధించి కంటెంట్ ఏ రకంగా కనెక్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఇమాన్యుయల్తో టాస్క్ ఆడి ఓడిపోవడం, ఆవిడ ఏడవడం బాధాకరం, అనుకోకుండా తాడు వదిలేయడం. అయితే లైవ్లో కూడా అన్నారు ఇమాన్యుయల్ కూడా వదిలేశాడండి అని. మరి నా దృష్టికి అది రాలే, నేను అప్పటికే చెప్పా, ఒకవేళ మీరు ఖచ్చితంగా చూస్తుంటే కామెంట్ పెట్టండి అని. ఏది ఏమైనా ఆవిడ ఎఫెక్ట్స్ అయితే చూసారు ఆడియన్స్. పాప ఆడింది, మ్యాక్సిమం ట్రై చేసింది, ఓడిపోయింది. అన్నింటికంటే మించి ఏంటంటే గత వీకెండ్ రోస్టింగ్, అరవేర భయంకరమైన రోస్టింగ్. ఆవిడ తప్పు లేకపోయినా, అవతలోళ్ళది తప్పు అని చెప్పకపోయినా నాకు కంఫర్ట్గా లేదంటే దాన్ని ఎంతో ఫ్రేమ్ కట్టేసి హైలైట్ చేశారు చూడండి. అక్కడ నుంచి ఆవిడ వేరే లెవెల్కి సరే అమ్మ అని కంఫర్ట్ జోన్లోకి తెచ్చారు ఆడియన్స్. కానీ అయితే నేను ఎపిసోడ్లో కూడా ఇమాన్యుయల్తో ఒక టాపిక్ గురించి మాట్లాడింది కదా, ఆ పాట పాడేవు కదా, అమ్మ అని పిలిచి గుండె పిండకర అనేది ఒక సాంగ్, తల్లిపాలే విషమయ్యాయిరా, ఆ లిరిక్స్ గురించి అబ్జెక్షన్ వ్యక్తం చేసింది. అవి చాలా బాధ అనిపించింది, అంత టాక్సిక్ మదర్ అని. అఫ్కోర్స్ ఇమాన్యుయల్ కావాలని చేయకపోయినా ఏదో ఆ టైంకి ఏది పాడేశాడు తప్ప, అమ్మ పాట అంటే ఏదో అనిపించుకొని ఆవిడని హర్ట్ చేయాలి. కానీ ఆ పాట తర్వాత అతడు కూడా ఆలోచించే ఉంటాడని నేను అనుకుంటున్నా. అదేంటి ఆ లిరిక్స్ అయితే సింక్ కావు కదా. ఈయన విషయంలో ఆవిడ చాలా పాజిటివ్గా ఉంది, ప్రతి దశలో కూడా సపోర్ట్గా ఉంది. అతను కూడా మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేస్తాడు. కాకపోతే ఈవిడ ఉన్నంత ఎక్కువ లేకపోయినా ఉన్నాడు. బట్ ఆవిడని హర్ట్ చేయాలని ఉద్దేశం అయితే లేదు. ఎనివే కాళ్ళకి దండం పెట్టి సారీ కూడా చెప్పాడు ఒకవేళ హర్ట్ అయితేనే. ఆవిడ బాధ అయితే ఏదో ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేసింది కదా, నాకు బాధ ఉండిందని. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లు ఆవిడకి. ఆ లిరిక్స్ అయితే ఏ తల్లి కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉండాలని కోరుకోదు. ఎవరికైనా అట్లా ఉన్నామని చాలా బాధాకరమే. అనుకోకుండా జరిగిపోయింది. ఆవిడని ఏమైనా బాధపడితే ఆయనకొని వస్తుందో, పర్టికులర్ సాంద్రని ఏమైనా బాధపడడం ఆయనకి ఇష్టమా. అట్లాగే భరణి పక్కగా ఉన్నాడు. వీక్ స్టార్టింగ్లో సంజన తనూజ టాస్క్లు ఓడిపోయి అవుట్ అయిపోవడం వల్ల పాజిటివ్ వస్తే, వీకెండ్కి వచ్చేసరికి బర్నీకి ఒక రకంగా అతనికి బాధ అనిపించిన కాలం కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే రీతు చౌదరి ఎఫెక్ట్తో కావాలని ఆ టాస్క్ ఎట్లా ఆడిందో చూసాం కదా, ఆయన బాధంతా బరస్ట్ అయ్యాడు. ఎట్లా ఆడుంటే బాగుంటుంది ఆడియన్స్ కూడా అనుకుంటారు. ఖచ్చితంగా అతనికి అన్యాయం జరిగిందని ఫీల్ అవుతారు. మరి ఎందుకు అట్లా రింగ్ దాచేయడం ఎందుకు? అప్పటికే ఆయన ఆ ట్రయాంగిల్ గురించి పక్కన పెడదాం అనుకున్నా, సరే సంచాలక డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చేద్దాం అనుకున్నా. ఆ తర్వాత లాస్ట్లో సంజన వచ్చి మీది కూడా ఉందన్నా, కానీ ఈవిడ చెప్పిన తర్వాత అతను ట్రయాంగిల్ గురించి పక్కన పెట్టండి పోనీ అనలా.
ఫస్టే సంచాలక డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చేసాడు, కానీ రింగ్ దాసిన దగ్గర బాగా హర్ట్ అయిపోయాడు. అది కరెక్ట్ కాదు కదా, ఇది స్పోర్ట్ స్పిరిట్ ఏంటి అనేది. ఆవిడేమో రకరకాల విన్యాసాలను ప్రదర్శించింది. ఇందువల్ల బర్నీకి మేలే జరిగింది, అప్పుడు నష్టం జరగలే. వాస్తవానికి అయితే ఓటింగ్ ప్రకారం అయితే ఈ ముగ్గురు తనూజ, సంజన, బర్నీ సేవ్ అయిపోవాలి. కాకపోతే ట్విస్ట్ అయితే ఉంటుందని చెప్పే కదా, దాని గురించి చెబుదాం. ఇక డీమోన్ పవన్ ఆ ఫ్లవర్స్ టాస్క్లో బాగా ఆడాడు. తనూజని ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు. ఆవిడని హోల్డ్ చేసేద్దాం అనుకున్న అమ్మాయి కాబట్టి ఆయన మైండ్లో సెన్స్ పెట్టుకుని ఆడాడు. ఆవిడ ఫిజికల్ అన్నంతో గివ్ అప్ ఒక రకంగా వదిలినట్టుగా. అబ్బాయి అయితే ఖచ్చితంగా వదలడం, తాడైపోయినట్టు ఉంటుంది. అయితే తర్వాత బర్నీతో ఆడాడు చూడండి, బ్రిడ్జ్ కట్టాలనే టాస్క్లో అది టెక్నికల్గా దెబ్బ కొట్టేసింది, దురదృష్టం అవుతుంది. లేకపోతే అతడు ఆడే స్పీడ్కి ఆ రన్నింగ్ స్పీడ్కి అదంతా కలిసి వచ్చి ఉండేది. బట్ అక్కడ కూడా సింపతి వర్కౌట్ అవుతుంది ఇక్కడ అతనికి కూడా. అయ్యో ఆ పాప ఎంత ట్రై చేసినా ఒకదానికి ట్రై చేద్దామన్నా కుదరకపోవడం వల్ల అది అంతకుమించి కంటెంట్ అయితే రాలే. అతనికి సింపతి అయితే వస్తుంది. ఛాలెంజ్ చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయేదానికి రీజన్ కూడా టీం తాలూకు టెక్నికల్ దీనివల్ల కొద్దిగా మరీ అంత టఫ్గా ఎట్లా పెట్టేస్తారు. అది ఎవరు తీసుకున్న బర్ణ తీసుకున్న ఓడిపోతారు, అట్లా ఉండింది ఆ బ్లూ కలర్ రెడ్ కలర్ బ్రిడ్జ్ కట్టే దగ్గర. ఇక రీతు గురించి చెప్పాలి. మరి ఈ జంటలో అయితే నాకు తెలిసి సింగిల్ అయినా డబుల్ అయినా వీలైనట్టే ఉండే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇంతవరకు ఏం జరిగింది, ఈ జంటలో ఒకరు నామినేషన్ అయితే ఓట్లు షేర్ అవడంతో సేవ్ అయిపోయి వాళ్ళు ఒకరు. ఇన్ని రోజులు అదే జరిగింది. డీమోన్ నామినేషన్లో ఉంటే రీతు రాకపోతే డీమోన్ ఉండడం వల్ల ఇద్దరికి 6, 5 ఉండడం వల్ల అట్లా ఈక్వల్గా ఆ షేరింగ్ వల్ల సేవ్ అయిపోతూ వచ్చారు. కానీ ఇప్పుడేంటి, ఈమెకు ఫుల్ నెగిటివ్ ఈ వారం, నో డౌట్. రింగ్ రాణి అయిపోయింది ఏకంగా. రీతు రాణి కాస్త రింగ్ రాణి. అప్పుడు రీతు రాణి అన్నారు, రింగ్ రాణి అయిపోయి వారం చూసుకుంటే. ఆ ఆడే విధానం నచ్చదు కదా ఆడియన్స్కి. ఆవిడ ఎఫర్ట్స్ పెట్టి ఓడిపోయినా యాక్సెప్ట్ చేస్తారు కానీ. సో దానివల్ల అయితే నామినేషన్ నుంచి మెయిన్ సంజనాకి ఆ టాపిక్ వల్ల, వీకెండ్ రోస్టింగ్ వల్ల ఆవిడకి ఫుల్ పాజిటివ్ వస్తే ఈవిడికి నెగిటివ్ అయింది. కెలికి మరి తన్నించుకున్నట్టు అయిపోయింది అక్కడ సమయం సందర్భాన్ని చూసుకొని. అయితే ఆవిడకుంది బాబాయ్ ఇప్పుడు సంజన ఇప్పుడే తగ్గట్లేదంటే బయటికి వెళ్తే ఇంకా సోషల్ మీడియాలో ఎందుకు వచ్చావంటే మరీ గబ్బు అయిపోద్దురు ఆయననే వద్దులే బలవంతంగా సారీ వదిలేడు. ఆవిడే తగ్గింది. నలుగురు మీరు సారీలు ఒప్పించాలని కూడా. ఎందుకంటే ఆవిడకి తెలియదు, ఎవరు వచ్చినా ఫీడ్బ్యాక్ వచ్చేటప్పుడు ఫస్ట్ భయపడింది, నేను అది బ్యాడ్ అయిపోయి ఎట్లా వాళ్ళకి ఇమ్యూనిటీ తెచ్చుకోవాలని. ఆ ఇమ్యూనిటీ కోసం తెచ్చుకోవాలంటే ఫేర్గా ఆడుకుంటూ బాగుంది. మళ్ళీ నేను గెలిస్తే నచ్చదు, నేను గెలిస్తే రచ్చ, నేను గెలిచినప్పుడు హ్యాపీగా ఉండకూడదా అంటే, హ్యాపీగా ఉండాలంటే ఫెయిర్గా ఆడాలి. అది ఓడిపోయినా నీకు సాటిస్ఫాక్షన్ మిగులుతుంది కదా. నువ్వు ఇట్లా ఆడేటప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ లేక, నీ వాళ్ళకి హ్యాపీ లేక, నీకు హ్యాపీ లేక ప్రతిసారి రచ్చే కదా. ఇప్పుడు సంచాలకురాలకు చేసినా అన్ఫేరే, టాస్క్లు ఆడినా అన్ఫేరే. ఫౌల్ అనుకొని కన్నింగ్ గేమ్స్ అంతా ఆడుతూ ఉంటావు, మరి ఎట్లా హ్యాపీగా ఉంటావు? ఉండలేవు. నీకు ఒక సాటిస్ఫాక్షన్ అంటే మిగలాలి కదా. ఫెయిర్గా ఆడుకుంటే వస్తుంది అది. ఓడిపోయినా వస్తుంది ఆ సంతృప్తి, ఆ సంతోషం. అరే నా వరకు నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, సర్లే ఆడియన్స్ చూసుకుంటారని. ఎట్లా చేస్తుంది, మళ్ళీ ఏడుస్తుంది, గోల పెడుతుంది, రచ్చ పెడుతుంది. మొత్తానికి ఈవిడికైతే నెగిటివ్ ఉంది. ఇక సుమన్ శెట్టి సింగిల్ ఎలిమినేషన్ అయితే 100% సుమన్ శెట్టి రాసి పెట్టుకోవచ్చు. డబుల్ అయితే ఈ జంటలో ఒకరు వెళ్ళిపోతారు. అంతకుమించి ఏదైనా జరిగితే ఊహాతీతం, అంచనాలకు అందరిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పే కదా, ఈ ముగ్గురులో తప్ప ఎవరినైనా పంపితే సంథింగ్ స్పెషల్. నాకున్న అప్డేట్ ప్రకారం ఏదో రచ్చ కోసం ట్రై చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూద్దాం మరి. ఎందుకంటే పైగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడతారేమో, పెట్టకపోతే నెక్స్ట్ 14వ వారంలో వీకెండ్కి ఒకరిని పంపించి మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి పంపించేయాలి. అది ఎప్పుడు పంపారు, ఎవరిని పంపారు, ఎట్లా పంపారో తలాతో ఒక లేకుండా అయిపోద్ది. అది ఎప్పుడు పంపారు, ఎట్లా పంపారు, హౌస్లో హౌస్మేట్ కనబడరు, అంత క్లోజ్ అయిపోద్ది, ఆల్మోస్ట్ మనకు ఉన్నట్టే ఉంటుంది. బట్ లాస్ట్లో స్టేజ్ మీద చూపిస్తారు. అట్లా కాకుండా మరి సుమన్ అయితే సింగిల్ ఎలిమినేషను, రీతు డీమోన్ కాకుండా వేరే వాళ్ళని, తనూజాని కాకుండా వేరే వాళ్ళని పెట్టి ప్లాన్ చేస్తున్నారంట. చూద్దాం మరి. అన్అఫీషియల్ ఓటింగ్లు అయితే పక్కగా సుమన్ అండ్ రీతు చౌదరి ఉన్నారు బాటమ్ 2లో. అయితే నేను చెప్పినట్టుగా వీళ్ళిద్దరే లిస్ట్లో ఉన్నారు. ఏ రకంగా చూసినా, ఎట్లా చూసినా సరే నెగిటివ్ 2 కూడా ఆవిడకే వచ్చింది. కాస్త సుమన్కి సింపతి వచ్చినా మరీ సేవ్ అయిపోతుందని నేను అనుకోవట్లా. ఎలా చూసినా వీళ్ళతో పాటు డీమోన్ అయితే ఉన్నాడు, సుమన్ అండ్ రీతు చౌదరితో. అయితే ప్లానింగ్ ఏదో జరుగుతుందన్న కదా నేను స్టార్టింగ్ చెప్పాడు. తనూజ కాకుండా వేరే పర్సన్తో ఏదైనా జరిగితే ఎందుకో ఏంటో చూడాలి. మరొకసారి రచ్చరంబోలో ఎపిసోడ్ అయిపోద్ది. అట్లాగైతే అదే కానీ జరిగితే మరి దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. మరి మీ దృష్టిలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. మీ దృష్టిలో విన్నర్ ఎవరో కూడా కామెంట్ పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.